నమస్తే అండి, దిస్ ఈస్ ప్రభు మాలంపాటి. వెల్కమ్ టు మార్కెట్ కడ్డా ఛానల్. ఒకసారి కమింగ్ వీక్ మార్కెట్ లెవెల్స్ ఒకసారి చూద్దాం. సో రీసెంట్గా చూస్తే 3-4 డేస్ మార్కెట్ పడుతోంది, ఆ నెక్స్ట్ డే బిగ్ క్యాండిల్ పడుతుంది, అంటే అక్కడ లాస్ మొత్తం కవర్ అయిపోతుంది. వాళ్ళు అట్లనే ఈ లాస్ట్ వీక్ కూడా 3 డేస్ ఫాల్ లాస్ట్ 2 డేస్లో పెరిగిపోయింది. ఫెడ్ చైర్మన్ 25 బేసిస్ కట్ చేశారు కాబట్టి, అంటే రీసెంట్ ట్రెండింగ్ అలానే ఉంది. అంటే ఈ వారం ఎలా ఉండొచ్చు అంటే 15th డిసెంబర్ టు 19th డిసెంబర్ ఎలా ఉండొచ్చు అంటే డౌన్ సైడే ఉండొచ్చు. ఎందుకంటే పీసీఆర్ పుట్ కాల్ రేషియో ఎక్కువ ఉంది. సో కన్సల్టేషన్ అనేది డౌన్ సైడే కావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అంటే ఏ లెవెల్స్ దగ్గర దాటితే మనం బేరిష్ జోన్లోకి వస్తాం, ఏ లెవెల్స్ దాటితే బుల్లిష్ జోన్లోకి వస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఏది ఏమైనా రేంజ్ బౌండ్ వచ్చేదానికి 26,000 నుంచి 26,500 బాక్స్ థియరీ లాగా ఇదే నడుస్తోంది. సో ఇప్పుడు పుట్ కాల్ రేషియో కూడా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి డౌన్ సైడే అవ్వచ్చు. అది ఎంతవరకు అంటే లాస్ట్ వీక్ మనకి ఎక్కడ క్లోజ్ అయింది, 26,046 దగ్గర క్లోజ్ అయింది మార్కెట్. సో ఈ వారం కనుక లాస్ట్ టైం కూడా ఎక్కువ సార్లు 26,130 అబవ్ ఉంటే ఫుల్ టర్మ్ బులిష్ జోన్లోకి వచ్చినట్లు లెక్క. సో అక్కడి నుంచి ఈసారి కనుక ఆ లెవెల్ క్రాస్ అవుతున్నప్పుడు డెఫినెట్ గా అంతకుముందు రీసెంట్ హై ఎంత 26,340 అక్కడ వరకు వెళ్ళొచ్చా అంటే 340 వరకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సో అంటే ఈ లెవెల్ క్రాస్ అయితే సో డౌన్ సైడ్ చూస్తే మనం 26,046 కంటే కింద ఉందంటే 25,800 25,810 అనుకోండి. ఆ లెవెల్ కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎంతవరకు రావచ్చు అంటే 25,750. ఏది ఏమైనా 25,970 మనం చూసుకోవచ్చు, 970 980. సో ఆ 25,980 లెవెల్ కనుక కట్ అయితే కొంచెం డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ లెవెల్ కంటే పైన ఉంది అనుకోండి ఒక రకంగా మనకి అంటే 26,130 మనకి స్ట్రక్చరల్ గా మనం అంతకు ముందు చూసాం, అక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇది జనరల్ గా టెక్నికల్స్ అనే మారుతుంటాయి కాబట్టి 25,980 అబవ్ ఉందా, మార్కెట్ అబవ్ ఉందా, మళ్ళీ మనకి 26,340 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. అదే డౌన్ సైడ్ ఉందంటే కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి, 25,750 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఎక్కువ ఉంది కానీ విపరీతంగా ఏం లేదు. సో 25,840 అక్కడ అది కనుక కట్ అయితే కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కట్ కాకుండా 25,970 కనుక కిందకు వచ్చి మళ్ళీ పైకి వచ్చే ఛాన్స్ ఉన్నాయంటే ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే పెరిగే ఛాన్సులు ఉన్నాయి. అట్లనే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ బాగా ఆల్ టైమ్ హై 2 times 3 times కొట్టింది కదా, అక్కడ నుంచి 60,000 టచ్ అయింది, దాని నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అంటే లాస్ట్ వీక్ క్లోజింగ్ తీసుకుంటే మనకు 59,389. పైకి వెళ్ళాలంటే మటుకు 59,280 మనకి కట్ అయిందా, 59,280 డౌన్ సైడ్ కట్ అయిందా బుల్లిష్ జోన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కంటే ముందు డౌన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ వల్ల నిఫ్టీ కూడా కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి పీసీఆర్ పర్వాలేదు, బట్ నిఫ్టీ పీసీఆర్ మటుకు ఎక్కువ ఉంది, 1% అబవ్ ఉంది. దానివల్ల కొంచెం డౌన్ సైడే ఉండొచ్చు, కన్సల్టేషన్ అవ్వచ్చు, అంటే నెగిటివ్ కన్సల్టేషన్ డౌన్ సైడ్ అవ్వచ్చు. కాబట్టి ఈ లెవెల్ చూసుకుంటే పైకి వెళ్ళాలంటే మటుకు మనకి 26,130 కనుక క్రాస్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్ ఉన్నాయి. 59,440 కనుక క్రాస్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. పూర్తిగా నెగిటివ్ లోకి రాకుండా ఉండాలంటే మటుకు 59,280 కట్ కాకూడదు. అది 26,330 340 ఆ రేంజ్ లో ఉన్నప్పుడు కట్ కాకూడదు. అలా కట్ కాకుండా ఉంటే డెఫినెట్ గా మనం మళ్ళీ రీసెంట్ హై ఎంతవరకు వెళ్ళిందో రెండు కూడా అంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 60,100 మ్యాక్సిమం ఏది బ్యాంక్ నిఫ్టీ కూడా. అంటే నిఫ్టీ బాగా పెరిగినప్పుడు నిఫ్టీ 100 పాయింట్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ పెరుగుతుంది. సో నిఫ్టీ ఆల్ టైమ్ హై దాటుతున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ 60,100 దాటే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే 61,000 నుంచి 62,000 27,000 కనుక ట్రేడ్ డీల్ కుదిరి డిసెంబర్ లో మార్కెట్ టచ్ అయితే డెఫినెట్ గా ఇది 61,000 నుంచి 62,000 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ లెవెల్స్ అంటే ఈ వారం వస్తుందా అంటే ఈ వారం కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి సో నెక్స్ట్ కమింగ్ వీక్స్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ వారం కన్సల్టేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అనడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువ ఏంటంటే మీకు ప్రాఫిట్ బుకింగ్ లోనే ఉండొచ్చు, బాగా బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం పెరిగినాయి, పబ్లిక్ సెక్టర్ కూడా పెరిగినాయి కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లోనే ఉండొచ్చు ఎక్స్పెక్టేషన్. అంటే మేజర్ ట్రిగర్ పాయింట్ ఏం చూడాలి ఇక్కడ,
మనకి మేజర్ ట్రిగర్ పాయింట్ అంటే టారిఫ్లు, ప్యూనిటివ్ టారిఫ్లు అనేది ఏంటి, అగ్రిమెంట్ జరగాలి. సో అది జరిగిందంటే ఆటోమేటిక్గా మిగతా కంట్రీస్ కూడా అన్ని కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోతాయి. తర్వాత Q3 రిజల్ట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? January 15th నుంచి వస్తాయి. January 15th నుంచి Q3 రిజల్ట్స్ వస్తాయి కాబట్టి Q2 కంటే Q3 బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అంటే జనవరిలో ఏం చేస్తారు? జనరల్ గా FIIs అలాట్మెంట్ చేసుకుంటారు. ఏ కంట్రీకి వెళ్ళాలి, ఏ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ ఉంటుంది, ఎక్కడికి వెళ్తే మనకి ₹1 ఎక్కువ మిగులుతుంది, crores of rupees ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, లైట్ 1% ఆల్సో మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో దానికోసం స్టడీ చేసి వెళ్తారు. అంటే మన కంట్రీలో February 1st బడ్జెట్ ఉంది కాబట్టి ఒక మంత్ గ్యాప్ తీసుకున్న ఏప్రిల్ నుంచి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది యూటర్న్ తిరగాలి. సో ఇప్పుడు మనకి డిసెంబర్లో ట్రేడ్ అగ్రిమెంట్ కుదురుద్దా, లేకపోతే జనవరిలో కుదురుద్దా? ఈ 2 నెలల్లోనే దాదాపుగా అవ్వచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ డిసెంబర్లోనే అవ్వచ్చు అని నా ఒపీనియన్. ఎందుకంటే క్రిస్టమస్ వాళ్ళకి మేజర్ కాబట్టి డిసెంబర్లోనే కుదుర్చుకుంటారు. సో దానికి అనుగుణంగా పెరిగే ఛాన్సులు ఉంటాయి. మనకి హై టచ్ ఏంటంటే ఆల్ టైమ్ హై 2 కూడా టచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దానికి అనుగుణంగా మనకు అంటే నిఫ్టీ ఏమో ఆల్ టైమ్ హై ఉంది, బ్రాడర్ మార్కెట్ రావట్లేదు. అది అబ్జర్వ్ చేయండి. మన పోర్ట్ఫోలియో చూస్తే మైనస్ లోనే ఉన్నాయి. ఇంకా అందరి పోర్ట్ఫోలియో ఎవరైనా చూసినా, కానీ మనం భయపడాల్సిన పని లేదు. బుల్ మార్కెట్ ఇస్ స్టిల్ ఇంటాక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. మనం టైం ఇవ్వాలి, మార్కెట్ కి టైం ఇవ్వాలి. కన్సల్టేషన్ లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు బ్రేక్అవుట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ కన్సల్టేషన్ తీసుకుంది. సో డెఫినెట్ గా టైట్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు బ్రేక్అవుట్ అనేది విపరీతంగా ఉంటుంది. సో ఈ ట్రిగర్ పాయింట్స్ కనుక మనకి పాజిటివ్ గా మారితే డెఫినెట్ గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. either డిసెంబర్ ఆర్ జనవరి అంటే మనకి ఫిబ్రవరిలో బడ్జెట్ ఉంది, 1 మంత్ అక్కడి నుంచి ఏప్రిల్ నుంచి మార్కెట్ కన్సిస్టెంట్ గా FIIs కూడా బయింగ్ తిరిగితే డిసెంబర్ దాకా మార్కెట్ అప్ ట్రెండ్ ఉండే అవకాశాలు కూడా ఎక్కువ కనపడుతున్నాయి. అందుకనే మోతీలాల్ కూడా 30,000 ఇచ్చింది, JP మార్గన్ వాళ్ళు కూడా 29,000 ఇస్తారు. అంటే ఇవన్నీ పాజిటివ్ అయితే 30,000 అసలు నథింగ్. 30,000 క్రాస్ అవుతుందంటే నేను 100%. ఇప్పుడు అనుకున్న పారామీటర్స్ అన్ని పాజిటివ్ వస్తే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అన్ని కంట్రోల్ ఉంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గినాయి, సో GDP మంచిగా ఉంది, ఇవన్నీ ఇంకా పాజిటివ్ కమింగ్ క్వార్టర్స్ కూడా వస్తే డెఫినెట్ గా 30,000 క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్రాస్ అవుట్ అవుతాం. దాంతో పాటు బ్రాడర్ మార్కెట్ కూడా పెరుగుద్ది. అది కదా మనకు కావాల్సింది, బ్రాడర్ మార్కెట్ కావాలి. అప్పుడు కదా అందరు హ్యాపీగా ఉండేది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెరిగితే అందరికి డబ్బులు వస్తాయి. కాబట్టి అందరి చూపు దాని మీదే. ఈ సంవత్సరం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.